రైట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా క్లియర్‌గా మీకు అర్థం అవ్వడం కోసము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్‌ను ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్‌ని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఒకప్పుడు నేను కాలేజ్ రోజుల్లో ఐ వాజ్ ఏ స్టూడెంట్. నౌ ఐ యామ్ ఏ ట్రైనర్. ఇప్పుడు నేను ట్రైనర్‌ని. ఏం ట్రైనర్‌ని? స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్‌ని. నౌ ఐ యామ్ ఏ ట్రైనర్. నేను మోటివేషనల్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తే ఐ యామ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు. కానీ ఇప్పుడు నేను మోటివేషనల్ క్లాసులు స్టార్ట్ చేయట్లేదు. కానీ స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో నేను మోటివేషనల్ స్పీకర్ కూడా అవుతానని చెప్పాలనుకోండి. ఐ విల్ బి ఏ మోటివేషనల్ స్పీకర్. మరి విల్ బి ఎందుకు వాడాము? ఇప్పుడు నేను ట్రైనర్నే, కానీ భవిష్యత్తులో మోటివేషనల్ స్పీచ్లు మాట్లాడితే, మోటివేషనల్ స్పీచ్లు ఇస్తే కనుక భవిష్యత్తులో అవుతాను, మోటివేషనల్ స్పీకర్గా అవుతాను అని చెప్పడానికి ఐ విల్ బి ఏ మోటివేషనల్ స్పీకర్. అందుకే ఇక్కడ ఐ విల్ బి ఏ డైరెక్టర్. నాకు సినిమాలు అంటే పిచ్చి అని చెప్పాను కదా, చాలా సినిమాలు చూస్తుంటాను రెగ్యులర్గా నేను. నాకు సినిమాలు అంటే పిచ్చి కాబట్టి ఐ విల్ బి ఏ డైరెక్టర్. ఇప్పుడు ఐ వాజ్ దేర్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్. గతంలో ఐ వాజ్ అనగానే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి? అది గతం అని దాని అర్థం. ఐ వాజ్ దేర్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్. బట్ నౌ ఐ ఆమ్ హియర్ ఇన్ హైదరాబాద్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బోత్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్సో ఆన్ వశిష్ఠ 360 యాప్. సో ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బోధిస్తూ హైదరాబాద్ లో ఉంటున్నాను. నౌ ఐఎమ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఐ విల్ బి దేర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ ఆర్ సినిమా ఇండస్ట్రీ. నేను భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో ఉంటాను అని చెప్పాలనుకోండి. ఐ విల్ బి దేర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఐ విల్ బి దేర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. నేను యాక్టివ్గా ఉండేవాడిని లేదా చాలా తుంటరి పిల్లవాడిని అని చెప్పాలనుకోండి. ఐ వాజ్ నాటీ. ఐ యామ్ ఆప్టిమిస్టిక్. లైఫ్ లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా చాలా ఆశావాహ దృక్పథంతో ఉంటానని చెప్పాలనుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా కూడా చాలా ఆశావాహ దృక్పథంతో. ఆప్టిమిస్టిక్ అంటే నెగిటివ్ లో కూడా పాజిటివ్ ని చూసేవాడిని ఆప్టిమిస్టిక్ అంటారు. పాజిటివ్ లో కూడా నెగిటివ్ ని చూసేవాడిని పెసిమిస్ట్ అంటారు. ఇక్కడ మీకు మంచి పదం కూడా వచ్చింది, చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది ఒక గ్లాస్ అనుకోండి. ఈ గ్లాస్ లో సగం వాటర్ నిండి ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు ఇదే ఇద్దరు వ్యక్తులకు చూపించాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడు అని అంటే, ఈ గ్లాస్ లో ఏముంది అని క్వశ్చన్ అడిగాము. ఈ గ్లాస్ లో ఏముంది అంటే ఒక వ్యక్తి ఏమన్నాడు అని అంటే, ఈ గ్లాస్ సగం నిండి ఉంది అని చెప్పాడు. వారిని మనం ఆప్టిమిస్టిక్ అంటాము. ఆప్టిమిస్టిక్ అని చెప్తుంటాం అన్నట్టు. ఎందుకు అని అంటే వాడు ఇక్కడ అవకాశాన్ని చూశాడు, నిండి ఉందని చెప్పి. ఇంకొకరిని అడిగితే వాడు ఏం చెప్పాడు అని అంటే, అది సగం ఖాళీ ఉంది అని చెప్పాడు. వాడు పెసిమిస్టిక్ అంటే వాడు అవకాశంలో కూడా అవరోధాన్ని చూశాడు. ఎవడైతే నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూస్తాడో వాడు ఆప్టిమిస్టిక్. ఎవడైతే పాజిటివ్ లో కూడా నెగిటివ్ చూస్తాడో వాడు పెసిమిస్టిక్. అందుకే మీకు ఇప్పుడు ఆప్టిమిస్టిక్ అనే పదం అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ ని ఇచ్చాను. రైట్. ఐ విల్ బి ఏ క్రియేటివ్ పర్సన్. ఐ విల్ బి ఏ క్రియేటివ్ డైరెక్టర్. నేను క్రియేటివ్ డైరెక్టర్ గా ఉంటాను అని చెప్పడానికి క్రియేటివ్ అన్నాను. ఐ వాజ్ అప్రిషియేటెడ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా చురుగ్గా బాగా ఆడుతుండేవాడిని కాబట్టి నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తుండేవారు. ఐ వాజ్ అప్రిషియేటెడ్. నన్ను చేసేవారు అని చెప్పాలనుకోండి. ఐ వాజ్ అప్రిషియేటెడ్ అని చెప్పొచ్చు అన్నట్టు, నన్ను చేస్తున్నారు అని చెప్పడానికి. ఐ ఆమ్ రెస్పెక్టెడ్. ఇప్పుడు నేను కొన్ని లక్షల మందికి నేను ఇంగ్లీష్ క్లాసులను ఉచితంగా బోధిస్తున్నాను కాబట్టి ఐ ఆమ్ రెస్పెక్టెడ్ బై లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. ఐ విల్ బి గివెన్ ఆపర్చునిటీస్. అని అంటే నేను బాగా క్రియేటివ్గా ఉంటే నాకు భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయి, ఇస్తారు అని దాని అర్థం. ఇవ్వటం, గివెన్ అంటే ఇవ్వటం, నాకు ఇస్తారు అని దాని అర్థం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను బోధిస్తున్నాను. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఐ విల్ బి డైరెక్టింగ్ మూవీస్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాయలేదు, ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఐ వాజ్ స్టడీయింగ్ అంటే గతంలో నేను చదువుతూ ఉన్నాను లేదా విద్య నేర్చుకుంటూ ఉన్నాను అని దాని అర్థం. ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బి వచ్చినప్పుడు
మనము నౌన్ తో యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్ తో యూజ్ చేయొచ్చు, యాడ్జెక్టివ్ తో యూజ్ చేయొచ్చు, వర్బ్ తో యూజ్ చేయొచ్చు. అదే విధంగా వర్బ్ ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో కూడా యూజ్ చేయొచ్చు. వర్బ్ ని ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేసినట్లయితే ఇది యాక్టివ్ వాయిస్ అంటాము. అదే వర్బ్ ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేస్తే ఇది ప్యాసివ్ వాయిస్ అంటాము. ఈ క్లాస్ అర్థం అవ్వాలి అని అంటే మీరు వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ లో 44 క్లాస్ ని మీరు చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ బీన్ యూజ్ చేసి ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయితే యామ్, ఈజ్, ఆర్, దీన్ని ఏదైనా యూజ్ చేసి చెప్పొచ్చు అని దాని అర్థం. పాస్ట్ అయితే వాజ్ అండ్ వర్, అండ్ ఫ్యూచర్ అయితే మీకు తెలుసు షెల్ బి అండ్ విల్ బి. మిమ్మల్ని నేను ఏం రికమెండ్ చేశాను? షెల్ బి విల్ బిలో ఏది యూజ్ చేయమని చెప్పాను? విల్ బి యూజ్ చేయండి అని చెప్పాను. రైట్, సో ఈ రకంగా మీరు ఏదైనా యూజ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. నౌన్ యూజ్ చేసినట్టయితే ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ వాజ్ ఏ హీరో, ఐ విల్ బి ఏ టీచర్, ఐ ఆమ్ హియర్ దేర్, ఐ ఆమ్ హియర్ ఇన్ ద థియేటర్, ఐ విల్ బి దేర్ ఇన్ ద వైజాగ్ బీచ్, ఐ విల్ బి దేర్ ఇన్ అమెరికా, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. అక్కడ నేను 10 minutes లో ఉంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. ఐ వాజ్ బ్రేవ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్. నేను చాలా బ్రేవ్ గా ఉండేవాడిని, డైనమిక్ గా ఉండేవాడిని. ఐ వాజ్ డైనమిక్, ఐ వాజ్ బోల్డ్, ఐ వాజ్ యాటిట్యూడ్ కా బాప్ అని కూడా ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటారు కదా, యాటిట్యూడ్ కా బాప్ అని చెప్పి. అప్పుడు యాటిట్యూడ్ కా బాప్, ఇప్పుడు జీవితంలో రియాలిటీ అర్థమైంది కాబట్టి నౌ ఐ ఆమ్ పొలైట్. ఇప్పుడు యామ్ యూజ్ చేస్తున్నాను, ఐ ఆమ్ పొలైట్. ఒకప్పుడు చాలా తలపొగరు, తలబీర్సు చాలా ఉండేది, బట్ ఇప్పుడు భవిష్యత్తులో చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఒకప్పుడు యాటిట్యూడ్ కా బాపు, డాడ్స్ లిటిల్ ప్రిన్స్ అని చెప్పి ఇలాంటి కథలు పడి మొత్తం పోగొట్టుకున్నాను. బట్ భవిష్యత్తులో అవన్నీ ఏముండవు, ఫుల్ కేర్ఫుల్ గా ఉంటానని చెప్పాలనుకోండి, ఐ విల్ బి ఆర్ ఐ షెల్ బి కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో అని. రైట్, సో వర్బ్ యూజ్ చేస్తే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఆడుతున్నాను లేదా నేర్చుకుంటున్నాను, లేదా నిన్న మీరు నాకు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ ప్లేయింగ్ షటిల్, ఐ వాజ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ వాజ్ ప్లేయింగ్ చెస్, ఐ వాజ్ ప్లేయింగ్ కబడ్డీ, వాట్ ఎవర్. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఐ ఆమ్ టీచింగ్ ఇప్పుడు అని చెప్పడానికి, లేదా ఇప్పుడు నేను ఆడుతున్నాను అంటే ఐ ఆమ్ ప్లేయింగ్. సార్ మీరు ఇంగ్లీష్తోని కిడ్ బ్యాగ్ ఆడుతున్నారు, కంప్లీట్గా మొత్తం మీరు ఫుట్బాల్ ఆడుతున్నారు అని చెప్పాలనుకోండి, సార్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్తో ఆడుకుంటున్నారు. యు ఆర్ అని యూజ్ చేశారు కాబట్టి అది ఇప్పుడు అని దాని అర్థం. రైట్, సో భవిష్యత్తులో నేను అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెప్పి మీరు చెప్పాలనుకోండి, ఐ విల్ బి లెర్నింగ్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్ గా పూర్తి చేసి అర్థం చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకొని మాట్లాడతానని దాని అర్థం అన్నట్టు. రైట్, ఇక్కడ ఇన్వైటెడ్, సెలెక్టెడ్, ఇన్స్పైర్డ్, సర్ప్రైజ్డ్ ఇలాంటి పదాలను యూజ్ చేస్తూ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేశారు, ఐ ఆమ్ ఇన్వైటెడ్. లేదా గతంలో నన్ను ఇన్వైట్ చేశారని చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఇన్వైటెడ్. ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల నేను ఇన్స్పైర్ చేయబడ్డానని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ బై. ఐ ఆమ్ సెలెక్టెడ్ బై గూగుల్, నన్ను గూగుల్ కంపెనీ సెలెక్ట్ చేసింది. నన్ను యూట్యూబ్ కంపెనీ నన్ను వన్ ఆఫ్ ది టాప్ యూట్యూబర్స్ గా నన్ను సెలెక్ట్ చేసిందని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ సెలెక్టెడ్. భవిష్యత్తులో సెలెక్ట్ చేస్తుందని చెప్పాలనుకోండి, ఐ విల్ బి సెలెక్టెడ్. సింపుల్ గా ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది చూడండి కాన్సెప్ట్. రైట్, ఇక్కడ కొన్ని తెలుగు మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు జాగ్రత్తగా శ్రద్ధగా చూడాలి. ఈ కలర్ చాలా ఇంపార్టెంట్ కలర్. ఇది కెన్ అంటే మీకు తెలుసు ఏంటది, చేయగలను. మరి బి అంటే ఏంటి? బి అంటే ఉండుట. బి అంటే ఉండుట అంటే ఒక పనిని చేస్తూ ఉండగలను అని చెప్పినప్పుడు, లేదా సింపుల్ గా ఉండగలను అని చెప్పినప్పుడు మనం ఇలా యూజ్ చేస్తుంటాము. రైట్, సో లెట్ us take another color. కుడ్ అంటే ఏంటి? చెయ్యగలిగాను. బి అంటే ఏంటి? ఉండుట అంటే ఉండగలిగాను. ఇది పాస్ట్ గురించి చెప్తుంది. రైట్, ఇప్పుడు మే అండ్ మైట్ రెండు ఒకటే మీనింగ్ ఇస్తాయి. ఒక పని జరిగితే జరగవచ్చు, చేస్తే చేయవచ్చు. అండ్ బి అంటే ఉండుట అంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు అనే సందర్భంలో రెండిటికి కూడా ఉండొచ్చు అనే అర్థం ఇస్తుంది. ఒకవేళ వీటి అర్థాలు మీకు కావాలి అని అంటే మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేసి మీరు 216 పేజీలో చూడొచ్చు.
మీకు ఇక్కడ కనిపించదు, కెమెరా కొంచెం దూరంగా ఉంది కాబట్టి. అండ్ 218 పేజీలో కూడా ఉన్నాయి. సార్ బుక్ లేకుంటే అర్థం కాదా అని అంటే, జీవితంలో ఎన్నో చేస్తున్నారు, బుక్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక స్ట్రక్చరు, ఫార్మాటు, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి బుక్ చేతిలో ఉంటే బాగుంటుంది. డ్రైవింగ్ వచ్చు కానీ కార్ లేదు, బండి లేదు అన్నట్టు బుక్ లేకుంటే అది పరిస్థితి ఉంటుంది. సో షుడ్ అంటే చేయాలి, బి అంటే ఉండాలి. సింపుల్గా చేస్తూ ఉండాలి అని చెప్పే సందర్భంలో మనము ఇలా చెప్తుంటాం అన్నట్టు, ఉండాలి, షుడ్ బి. రైట్. నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఉండాలి అని చెప్పాలనుకోండి, ఐ షుడ్ బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అని చెప్పాలి. ఐ షుడ్ బి ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. నేను బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఉండాలి అని చెప్పడానికి. తప్పకుండా ఉండాలి అని అంటే మస్ట్ బి. వుడ్ బి అంటే ఒకప్పుడు ఉండేవాడిని అని దాని అర్థం. అండ్ ఇంకో అర్థం కూడా వస్తుంది, భవిష్యత్తులో ఉంటాను. ఎప్పుడైనా మీరు చూసారా సినిమాల్లో కానీ, ఎక్కడైనా సీరియల్స్లో కానీ, ఎక్కడైనా బయట ఎవరైనా మాట్లాడినప్పుడు హీ ఈజ్ మై వుడ్ బి అంటారు. హీ ఈజ్ మై వుడ్ బి అంటే ఏంటి? వుడ్ బి అంటే కాబోయే వాడు. షీ ఈజ్ మై వుడ్ బి ఫియాన్సీ అంటే, షీ ఈజ్ మై వుడ్ బి అంటే ఏంటి? ఆమె నాకు కాబోయే అమ్మాయి అని, అంటే నాకు కాబోయే భార్య అని అర్థం. హీ ఈజ్ మై వుడ్ బి అంటే అతను నాకు కాబోయే భర్త. అంటే ఈ వుడ్ బిని పాస్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు, ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని అని చెప్పి భవిష్యత్తులో కూడా, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. ఉంటాను భవిష్యత్తులో అనే సందర్భంలో. రైట్. హోప్ యు అండర్స్టూడ్ వెల్. నెక్స్ట్ హ్యావ్ బీన్. ఇక్కడ చూడండి, హ్యావ్ బీన్. రైట్. హ్యావ్ బీన్ అంటే ఏం లేదు, ఇక్కడ తెలుగు మీనింగ్ కొంచెం తేడా అయింది ఇక్కడ చూడండి. రైట్. నేను ఇక్కడ దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇది హ్యాస్ బీన్, ఇది హెచ్ఏఎస్, ఇది డి. రైట్. ఇది డి, హెచ్ఏడి, ఇది హ్యాడ్ బీన్. రైట్. మీకు తెలిసిన విషయమే కదా, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎక్కడ యూజ్ చేయాలి? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను మీకు. రైట్. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినప్పుడు గతంలో ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు, హీ వాజ్ యాక్టింగ్ ఇన్ మూవీస్. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. కానీ గతం నుండి ఇప్పటి వరకు అతను సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు, వాస్తవమే కదా. మరి అప్పుడు ఏం చేయాలి అని అంటే, హీ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. హీ హ్యాస్ బీన్ అంటే గతంలో కొంతకాలం నుండి ఇప్పటి వరకు అన్నట్టు. ఇక్కడ కొంచెం మీనింగ్ పడలేదు సరిగ్గా, మీరు బుక్ లో చూడండి, 216, 218 పేజీలో ఉంటుంది. అంటే ఒక పని సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఎక్కడ రాయాలి, ఇక్కడ ప్లేస్ లేదు, సింపుల్ ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ దీన్ని ఇరేజ్ చేస్తాను చూడండి. అంటే ఒక పని పాస్ట్ లో స్టార్ట్ అయింది, ప్రజెంట్ లో కూడా జరుగుతుంది ఆ పని. అంటే ప్రజెంట్ కూడా జరుగుతుంది. సింపుల్ గా పాస్ట్ లోనే ఉంటే వాజ్ వర్, ప్రజెంట్ లోనే ఉంటే యామ్ ఈజ్ ఆర్. మరి పాస్ట్ నుండి కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ని ఇలా ఈ రకంగా యూజ్ చేస్తూ ఉంటాం. హ్యాడ్ బీన్ అంటే ఏమీ లేదు, గతంలో కొంతకాలం వరకు, అంటే గతంలో పాస్ట్ లో మొదలవుతుంది ఆ పని, పాస్ట్ లో కొంతకాలం వరకు జరుగుతుంది, అండ్ పాస్ట్ లోనే ఎండ్ అవుతుంది, గతంలో కొంతకాలం వరకు అని చెప్పే సందర్భంలో మనము ఈ హ్యాడ్ బీన్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు షెల్లి విల్లిని రెండుని చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమర్థం అవుతుంది అంటే, ఇది ఫ్యూచర్, సింపుల్ గా ఇది భవిష్యత్తు అనే విషయం అర్థమవుతుంది. రైట్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యావ్ బీన్ అండ్ హ్యావ్ బీన్ అని వచ్చాయి. మళ్ళీ సరే హ్యాస్ బీన్ ఉండదా అంటే, ఇక్కడ షెల్ విల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి హ్యాస్ బీన్ ఉండదమ్మా. ఇది షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీనే ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒకానొక సమయం వరకు కూడా ఈ పని జరుగుతూనే ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఈ పని జరుగుతూనే ఉంటుంది. ఉంటాను, ఉంటాడు, ఉంటాడు, ఉంటది అని చెప్పడానికి ఇలా ఉంటాను అంటే నా గురించి అని చెప్పడానికి ఉంటానని రాశాను. అతడు అయితే ఉంటాడు, ఆమె అయితే ఉంటది, మనం అయితే ఉంటాము అని రాసుకోవాలి సింపుల్ గా. రైట్. షుడ్ అంటే తెలుసు, చెయ్యాలి, ఉండాలి. షుడ్ హ్యావ్ బీన్ అంటే ఇది చాలా పెక్యులర్ సిచ్యువేషన్. అది ఏంటి అని అంటే, ఒక పని చెయ్యలేదు, ఒక పని జరగలేదు, బట్ అరే అలా జరిగి ఉంటే బాగుండేది అని ఒక పశ్చాత్తాపంతో, ఒక రిగ్రెట్ తో అప్పుడు చెప్తున్నాం అన్నట్టు. అలా చేసి ఉండాల్సింది, ఆ పని జరగలేదు బట్ అలా చేసి ఉండాల్సింది, అప్పుడు అలా ఉండాల్సింది. నేను మీరు నన్ను హెల్ప్ అడిగారు, నేను మీకు చేయలేదు, దానివల్ల మీరు ఏదో కోల్పోయారు, నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీకు హెల్ప్ చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ యూ అంటున్నాను. ఐ షుడ్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ యూ, నేను హెల్ప్ చేసి ఉండాల్సింది. ఈ సందర్భాన్ని కూడా
ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ టైమ్స్, ప్రపంచంలో ఎవడు మాట్లాడినా అర్థం చేసుకోవాలి, మళ్ళీ వాడికి తిరిగి సమాధానం చెప్పాలి. అది లెక్క. మస్ట్ అంటే తప్పకుండా చెయ్యాలి. మరి హ్యావ్ బీన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే షుడ్ హ్యావ్ బీన్ లాగా ఇది సేమ్ రిగ్రెట్తో ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా స్ట్రెస్ చేసి, ఇంకా నొక్కి తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో తప్పకుండా చెప్పి లేదా చేసి లేదా అలా ఉండాల్సింది అనే సందర్భంలో యూజ్ చేస్తాం. మే అండ్ మైట్ అంటే ఉండొచ్చు, జరిగితే జరగవచ్చు, చేస్తే చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు ఈ మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ అంటే ఏంటి అంటే ఉండొచ్చు, నేను మిమ్మల్ని ఎక్కడనో చూసి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ సీన్ యూ, మిమ్మల్ని నేను ఎక్కడనో మీట్ అయి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ మెట్ యూ, బట్ నన్ను సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ బీన్ సెలెక్టెడ్, నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. యూ మే హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ బై మీ, యూ మే హ్యావ్ బీన్, నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. యూ మే హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్. వుడ్ బి అంటే ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. వుడ్ బి అంటే కాబోయే, అండ్ వుడ్ బిని పాస్ట్ లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఒకప్పుడు అని చెప్పి, ఒకప్పుడు ఉండేవాడిని, ఉండేవాళ్ళము, ఉండేవాడు, ఉండేది అని చెప్పినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఉండేవాడిని అనే సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ అన్నట్టు. మీరు నన్ను మీ ఫంక్షన్కి లేదా మీ పార్టీకి ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని, హాజరై ఉండేవాడిని అని చెప్పాలనుకోండి. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే హాజరై ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్, నేను అక్కడ ఉండేవాడిని మీతో. మీరు అందరు కలిసి గోవాకి టూర్ వేసుకున్నారు ప్లాన్ వేసి, నన్ను మాత్రం స్కిప్ చేశారు. ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు లేని లోటు కనిపిస్తున్నారు అంటున్నారు. అప్పుడు నేను అంటున్నాను, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ జస్ట్ వన్ టైం, ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ అంటే నేను అక్కడికి వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్, ఐ వుడ్ హ్యావ్ కమ్ ఓవర్ దేర్, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్, ఐ వుడ్ హ్యావ్ బీన్ అలాంగ్ విత్ యూ, మీతో ఉండేవాడిని. కుడ్ అంటే చెయ్యగలిగాను, పాస్ట్ లోనే ఒక సామర్థ్యం గురించి కుడ్ చెప్తుంది కదా. మరి కుడ్ హ్యావ్ బీన్ అంటే కూడా ఇది కూడా ఒక ఇమాజినరీ సిచ్యువేషన్. ఈ రెండింటిని ఒకేలాగా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే, నాకు ఒక మంచి అవకాశం వచ్చి ఉంటే నేను ఒక గొప్ప సినిమా డైరెక్టర్ని అయ్యి ఉండగలిగే వాడిని అని చెప్పాలనుకోండి. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ అన్ ఆపర్చునిటీ, ఐ కుడ్ హ్యావ్ బికమ్ ఏ డైరెక్టర్, లేదా ఐ కుడ్ హ్యావ్ బీన్ ఏ డైరెక్టర్, లేదా నేను ఒక డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యి ఉండేవాడిని, లేదా ఒక నేషనల్ ప్లేయర్ గా సెలెక్ట్ అయ్యి ఉండేవాడిని చెప్పాలనుకోండి. ఐ కుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్స్, ఐ కుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. అంటే ఆ ఇమాజినరీ సిచ్యువేషన్ జరగలేదు, బట్ ఆ ఇమాజినరీ సిచ్యువేషన్ ని ఇఫ్ తో చెప్తున్నాం అన్నట్టు. ఇఫ్ దే హ్యాడ్ సెలెక్టెడ్ మీ, ఆల్ నన్ను సెలెక్ట్ చేస్తుంటే ఐ కుడ్ హ్యావ్ బీన్ రిప్రజెంటెడ్ ఇండియా అంటే ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగలిగి ఉండేవాడిని. ఎగ్జాక్ట్ మీనింగ్. సార్ ఇవన్నీ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉన్నాయనంటే ఏది ఒక్కసారి రాదు. ఏదైనా కానీ మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాల్సిన అంశం ఏంటి అంటే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, ఒకే రోజు నేను 10 గంటలు జిమ్ చేస్తా అంటే కండలు పెరగవు, కానీ రోజు గంట సేపు చేస్తా అంటే 10 రోజుల తర్వాత మనకి ఒక షేప్ కనిపిస్తుంది. కండలు పెరగకపోయినా ఒక షేప్ కనిపిస్తుంది. ఇంగ్లీష్ కూడా అలాంటిదే. రోజు ఒక అరగంట నేను నేర్చుకుంటాను అనే సిద్ధాంతంతో మీరు వెళ్ళాలి. అండ్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, సార్ మీ బుక్ కొన్నాను, నాకు ఇంగ్లీష్ ఏం రావట్లేదు. హ్యాపీయా? హౌ టు స్విమ్, ఈత కొట్టడం ఎలా అనే పుస్తకాన్ని, 500 పేజీల పుస్తకాన్ని కొనుక్కొని మా అటకు మీద పెట్టుకున్నాను, షెల్ఫ్ లో పెట్టుకున్నాను. నాకు ఈత వస్తుంది ఇప్పుడు. కానీ ఈత కొలంలో దిగి రోజు అరగంట సేపు ఒక వారం రోజులు స్పెండ్ చేస్తే ఇప్పుడు ఈత వస్తుంది. అంటే బుక్కులు మన ఫేట్ ని మార్చవు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన ఫేట్ మారుతుంది. అప్పుడు మనం అందులో నిష్ణాతులం అవుతాము, నైపుణ్యత సాధిస్తాము, అప్పుడు మనకు స్కిల్ వస్తుంది. సో ఎనీవేస్, ఇక్కడ చూడండి, హ్యావ్ టు అంటే మనకు తెలుసు, హ్యాస్ టు అంటే తెలుసు, చెయ్యాల్సి ఉంది అని అర్థం. బి అంటే ఉండుట అని అర్థం. అంటే ఉండాల్సి
ఉంది అని చెప్పినప్పుడు ఉండాల్సి ఉంది. సార్ ఇవన్నీ బాగానే చెప్తున్నారు, మరి వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, అందుకే కదా మరి మీకోసం కష్టపడి దాదాపు 3 రోజులు కష్టపడి 2 సార్లు డిలీట్ అయిపోయినా కానీ 12 గంటలు రాత్రింబగలు రాసాము. రాసి ఇంత క్లియర్‌గా నీట్‌గా రాసి మీరు బుక్ కొనని వాళ్ళు కూడా ఈజీగా బుక్‌లో రాసుకునే విధంగా రాసి పెట్టాము. నీడ్స్ టు అంటే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. మరి బి అంటే ఉండుట కదా! ఉండాల్సిన అవసరం ఉంది అని అర్థం. నీడ్స్ టు ఉండాల్సిన అవసరం ఉంది. డేర్స్ టు బి అంటే ధైర్యంగా ఉండుట. ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటది, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాము, ఉండుట అని చెప్పడానికి ఈ బీని యూజ్ చేసి ధైర్యంగా అని చెప్పడానికి డేర్స్ టు యూజ్ చేసి చెప్తాము. ఆట్ టు బి అంటే బాధ్యతగా ఉండాలి లేదా బాధ్యతగా ఉంటాను, బాధ్యతగా ఉంటాము, బాధ్యతగా ఉంటాడు, బాధ్యతగా ఉంటది అని చెప్పినప్పుడు. వాంట్ టు బి అండ్ వాంట్స్ టు బి. ఐ వాంట్ అంటే కావాలి లేదా వాంట్ టు చెయ్యాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఉండాలనుకుంటున్నాను. వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను. మరి బి అంటే ఉండుట అంటే అలా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి లైక్ యూ. మీలాగా నేను ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి లైక్ ఏ రోల్ మోడల్. ఒక రోల్ మోడల్ గా ఉండాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ గా ఉండాలనుకోవట్లేదు. నెగిటివ్ లో చెప్పినప్పుడు ఈ రకంగా వస్తుంది అన్నట్టు. అండ్ విషెస్ టు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఒకసారి గమనించండి, ఉండాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నది, ఉండాలనుకుంటున్నారు. అండ్ విషెస్ టు బి కూడా సేమ్. అండ్ వుడ్ లైక్ టు బి కూడా సేమ్ మీనింగ్. ఉండాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాము, ఉండాలనుకుంటుంది, ఉండాలనుకుంటున్నాడు, ఉండాలనుకుంటున్నారు అండ్ సేమ్ మీనింగ్. అండ్ ఏబుల్ టు చెయ్యగలిగే స్థితిని తెలిపినప్పుడు మనము చెప్తుంటాం. అంటే నేను ఉండగలిగే స్థితి. ఐ ఆమ్ ఏబుల్ టు బి అ ట్రైనర్ ఫర్ మెనీ ఇయర్స్. నేను చాలా సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఐ ఆమ్ ఏబుల్ టు బి ఏ ట్రైనర్. ఐ ఆమ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ ఐ ఆమ్ ఏబుల్ టు బి ఏ రోల్ మోడల్ ఫర్ మెనీ పీపుల్. అంటే ఉండగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పడానికి. ప్రస్తుతం అయితే ఐ ఆమ్ అంటాము, గతంలో అయితే ఐ వాజ్ అంటాము, భవిష్యత్తులో అయితే ఐ షెల్ బి, విల్ బి అని అంటాము. ఐ ఆమ్ ఏబుల్ టు లేదా గతంలో నేను అందరికీ ఆదర్శంగా ఉండగలిగాను అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఏబుల్ టు బి ఏ ఇన్స్పిరేషన్. ఐ వాజ్ ఏబుల్ టు బి అన్ ఇన్స్పిరేషన్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్తుంటాం. విల్లింగ్ టు అంటే ఉండాల్సి ఉంది. అంటే విల్లింగ్ టు అంటే ఉండాల్సి ఉంది అని ఎందుకంటే విల్లింగ్ అంటేనే ఒక పని చేయడానికి ఇష్టత తెలపడం అన్నట్టు. ఐ ఆమ్ విల్లింగ్ టు మ్యారీ యూ అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నాను. ఐ ఆమ్ విల్లింగ్ టు హెల్ప్ యూ అంటే మీకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాను. ఇక్కడ ఇష్టంగా ఉండుట, ఇష్టంగా ఉండాల్సి ఉంది, ఆ సిచ్యువేషన్ ని చెప్తున్నాం అన్నట్టు. నిన్న నేను మీతో ఉండడానికి ఇష్టపడ్డాను, బట్ మీరు నన్ను పంపించారు. ఐ వాజ్ విల్లింగ్ టు బీ విత్ యూ బట్ యూ సెంట్ మీ అవే, బట్ యూ డింట్ లెట్ మీ కమ్ ఇన్ సైడ్. మీరు నన్ను ఇంట్లోకి లోపలికి రానివ్వలేదు. గోయింగ్ టు అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ముందు గోయింగ్ టు బి అంటే చేయబోతున్నాను అని చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్త కోర్సు స్టార్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విత్ ఎ టైటిల్ సూపర్ 30 days లో స్పోకెన్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో గోయింగ్ టు అంటే అది. మరి బి అంటే ఉండుట కదా. భవిష్యత్తులో ఉండబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ రోల్ మోడల్. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ నెంబర్ 1 ట్రైనర్. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ కింగ్. ఐ ఆమ్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్ బోత్ ద తెలుగు స్టేట్స్. ఐఎమ్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్ ఇండియా. రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు కదా, భవిష్యత్తులో నేను కింగ్ అవ్వబోతున్నానని చెప్పి ఆ ఒక్కటి అడక్క సినిమాలు చెప్తాడు కదా. నేను అవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బి ఎ కింగ్, అవ్వబోతున్నాను. హ్యాడ్ టు అంటే ఒక పని నచ్చినా నచ్చకపోయినా చెయ్యాల్సి వచ్చింది. హ్యాడ్ టు బి అంటే నేను మీకు ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చింది. బేసికల్గా మీరు అంటే నచ్చదు నాకు, బట్ నేను ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చింది. మీరు నా గురించే చెప్పాలి. ఎలా చెప్తారు? అప్పుడు ఎలా చెప్తారంటే నేను మీతో ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చిందని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ టు బి యువర్ ఫ్రెండ్ అంటే మీకు ఇష్టం లేకపోయినా ఐ హ్యాడ్ టు బి యువర్ ఫ్రెండ్.
ఆడితో రూమ్మేట్గా ఉండాల్సి వచ్చింది, ఎవడరా బాబు వాడితో తలపోటు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తారు? ఐ హ్యాడ్ టు బి హిస్ రూమ్మేట్. బేసికల్లీ ఐ డింట్ లైక్ హిమ్, బట్ ఐ హ్యాడ్ టు బి హిస్ రూమ్మేట్. ఐ యూజ్ టు బి, ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ టు. ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఐ యూజ్ టు బి ఎలా ఉన్నామని చెప్పడానికి పనిచేస్తున్నాను. ఐ యూజ్ టు బి లేజీ, ఒకప్పుడు లేజీగా ఉండేవాడిని. ఇప్పుడు ఏం పెద్ద యాక్టివ్ అని కాదు, ఇప్పుడు కూడా లేజీయే, డోంట్ వరీ, నా గురించి ఏమేమి గొప్ప చెప్పుకోవట్లేదు. ఐ యూజ్ టు బి లేజీ, ఐ యూజ్ టు బి యాక్టివ్, ఒకప్పుడు యాక్టివ్. బేసికల్గా యాక్టివ్ అనే ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సో యాక్టివ్, లేజీయే, రైట్? ఓకే, ఒకప్పుడు అలా ఉండేవాడిని. ఐ యూజ్ టు బి డైనమిక్, చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడిని జుట్టు పోకముందు. ఇప్పుడు జుట్టు వచ్చింది, బట్టతల కనిపిస్తుంది కాబట్టి యావరేజ్గా ఉన్నాను. ఒకప్పుడు హ్యాండ్సమ్గా ఉండేవాడిని, ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పడానికి ఐ యూస్ టు బి వెరీ హ్యాండ్సమ్, ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో ఆవిడ చాలా అందంగా ఉండేది, చాలా అందగత్తే ఉండేది, ఒకప్పుడు ఉండేది చెప్పాలనుకోండి ఎలా చెప్తారు? షీ యూజ్ టు బి వెరీ బ్యూటిఫుల్, షీ యూజ్ టు బి గోర్జియస్, షీ యూజ్ టు బి డైనమిక్, రైట్? సో ఈ రకంగా మనం చెప్పొచ్చు. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. కెన్ అంటే చెయ్యగలను, బి అంటే వండుట. ఈ రెండింటికి తెలుగు మీనింగ్ ఏంటి? ఉండగలను అని దాని మీనింగ్. తెలుగు మీనింగ్స్ అన్ని చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా లేట్ అవుతుంది కాబట్టి, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది క్లాస్ కాబట్టి ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కెన్ బి అంటే ఒక ఎబిలిటీ అన్నట్టు. ఐ కెన్ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎనీ వన్, నేను ఎవరికైనా మిత్రుడిగా, నేను ఒక స్నేహితుడిగా ఉండగలను. ఐ కెన్ బి హానెస్ట్ అంటే అడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్తాను, నేను నిజాయితీగా ఉండగలను, ఫ్రెండ్స్తో ఉండగలను. నిజాయితీగా ఉండడానికి గట్స్ అవసరమా? ఎబిలిటీ అవసరమా? ఖచ్చితంగా అవసరము. ఐ కెన్ బి దేర్ విత్ దెమ్ ఎట్ ఎనీ టైమ్, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్కి నేను వాళ్ళతో ఎనీ టైం, ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఎనీవేర్ ఉండగలను, ఉంటాను అని చెప్పినప్పుడు ఐ కెన్ బి దేర్. ఇక్కడ కెన్ బి చూడండి, ఇక్కడ కామన్ గా వచ్చింది, ఐ కామన్ గా వచ్చింది, ఒకటే ఐ. నౌన్ తో చెప్తున్నాము, అడ్జెక్టివ్ తో చెప్తున్నాము, అడ్వర్బ్ తో చెప్తున్నాము, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో చెప్తున్నాము, అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో చెప్తున్నాము. అండ్ ఒక ఐతో నేను చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు వి, యు, దే, హీ, షీ, ఇట్ తో ఇదే కెన్ బి తీసుకొని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయండి. ఎందుకు మాట్లాడరు? అమెరికాకి వెళ్ళి చిత్తగొట్టేస్తారు ఇంగ్లీష్ని ఖచ్చితంగా, రైట్? ఐ కెన్ బి మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరితో ఒక సత్సంబంధాలని నేను ఏర్పరచుకోగలను, ఉండగలను అని చెప్పినప్పుడు. ఐ కెన్ బి లైక్డ్ బై దెమ్, అందరి చేత నేను ఇష్టపడేలాగా చేసుకోగలను అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. కుడ్ బి తెలుసు మనకు, కుడ్ అంటే చెయ్యగలిగాను, అండ్ బి అంటే ఉండుట. కుడ్ బి, కుడ్ అంటే చేయగలిగాను, బి అంటే ఉండుట. అంటే ఒక పనిని చేస్తూ ఉండగలిగాను లేదా ఉండగలిగాను అని చెప్పిన సందర్భంలో మనం కుడ్ బిని యూజ్ చేస్తాము. ఐ కుడ్ బి ఏ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్. ఇక్కడ ఐ కుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్ ఆఫ్ వశిష్ఠ 360, నేను చెప్పినట్టు ఫాలో అయితే గుడ్ స్టూడెంట్. ఐ కుడ్ బి వెరీ సిన్సియర్, నేను చాలా సిన్సియర్. ఎప్పుడు కుడ్ యూజ్ చేసాం కాబట్టి ఇది పాస్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఐ కుడ్ బి అంటే ఇది పాస్ట్ లో అన్నట్టు, ఇప్పుడు కాదన్నట్టు దాని అర్థం. ఐ కుడ్ బి వెరీ సిన్సియర్ డ్యూరింగ్ ద కోర్స్ పీరియడ్. ఈ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ పీరియడ్ లో నేను చాలా సిన్సియర్ గా సార్ చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఫాలో అయ్యాను. అంతేగాని బుక్ కొని తల గడ కింద పెట్టుకొని పడుకోలేదు. అలా పెట్టుకుంటే ఎవరికి రాదు. ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కొత్త కత్తిని తీసుకొచ్చి రోజు వాడకుండా మూలకు పడేసాం అనుకోండి, తుప్పట్టు అయిపోతుంది. తుప్పట్టిన కత్తిని తీసుకొచ్చి రోజు వాడితే అది షార్ప్ అవుతుంది. ఇంగ్లీష్ అయినా అంతే, ఇంకా ఏదైనా అంతే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. లక్ నెవర్ మేక్స్ మ్యాడ్ మ్యాన్ వైజ్. యువర్ హార్డ్ వర్క్ షుడ్ డిఫైన్ యువర్ సక్సెస్ అండ్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. ఐ కుడ్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్తో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండగలిగే వాడిని. కుడ్ బి అంటే పాస్టే కాబట్టి. ఐ కుడ్ బి ప్రాక్టీసింగ్ విత్ దెమ్ ఎవ్రీ డే, అండ్ ఐ కుడ్ బి యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. ఐ కుడ్ బి సెలెక్టెడ్. ఐ కుడ్ బి
ఇన్స్పైర్డ్, ఐ కుడ్ బి మోటివేటెడ్, ఐ కుడ్ బి మోటివేటెడ్, ఐ కుడ్ బి మోటివేటెడ్. పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్యాసివ్ వాయిస్ లో ఈ రకంగా కూడా యూజ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. రైట్. మే అండ్ మైట్ రెండింటికి కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ మే అంటే చేస్తే, చేసి, చేయొచ్చు, అంటే ఇక్కడ ఉండొచ్చు అనే అర్థం వస్తుంది అన్నట్టు. బి అంటే ఉండుట, మే అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నాట్ సో గ్యారంటీ, 50% కూడా గ్యారంటీ లేదన్నట్టు. సో మేబీ అని అంటే అలా ఉండొచ్చు. ఐ మే బి ఏ పొలిటీషియన్ ఇన్ ద ఫ్యూచర్, ఐ మే బి ఏ పొలిటీషియన్ అంటేనే అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఐ మే బి హానెస్ట్ ఇన్ పాలిటిక్స్, ఒకసారి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఎవడు హానెస్ట్ గా ఉంటాడు? నేనైనా, మీరైనా? ఎవడో ఉండడు. కాబట్టి ఐ మే బి హానెస్ట్ అంటే ఉండొచ్చు, చెప్పలేము, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, బట్ నేనైతే ఉండను అని చెప్పడానికి అలా చెప్తుంటాం అన్నట్టు. ఐ మే బి దేర్ ఇన్ పార్లమెంట్, ఐ మే బి దేర్ ఇన్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ లో ఉండొచ్చు, ఎప్పుడు గెలిస్తే, గెలవకపోతే ఇంటి దగ్గరే. ఐ మే బి హెల్పింగ్ ద పూర్, రాజకీయ నాయకుడు అయిన తర్వాత, పార్లమెంట్ లో ఉన్న తర్వాత, పొలిటీషియన్ అయిన తర్వాత ఏం చేయాలి? హెల్పింగ్ ద పూర్ అని చెప్పాలి, సొంత ఆస్తులు కూడబెట్టుకోవాలి. కాబట్టి ఐ మే బి అని చెప్పాలి అన్నట్టు. సో 50% చేస్తాం కాబట్టి, సో చేస్తాము. బట్ జనాలకు వెళ్ళినప్పుడు ఇలా చెప్పొద్దు, ఐ మస్ట్ బి అని చెప్పాలి. ఇక్కడ జనాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రము ఐ మస్ట్ బి, తప్పకుండా చేస్తూ ఉండాలి అనే విషయం చెప్పాలి. బట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్లీగా ఐ మే బి ఏమో చేస్తే చేయొచ్చు, బట్ చెయ్యము, అది తెలిసిన విషయమే. ఐ మే బి లైక్డ్ బై ద పీపుల్, ఇలాంటి వాడిని ఎవడు లైక్ చేస్తాడు? ఎవడు లైక్ చేయడు. బేసికల్ గా అలాంటి వాడిని ఎవడు లైక్ చేయడు. కాబట్టి పీపుల్ కూడా నన్ను లైక్ చేస్తే లైక్ చేయొచ్చు, చేయకపోతే చేయరు. బట్ మంచిగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేస్తారు. అండ్ మైట్ బి కూడా దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ మే బి అండ్ మైట్ బి. మైట్ బి ఆల్సో సేమ్. మైట్ బి అన్నా కూడా నాట్ సో గ్యారంటీడ్, చాలా ఒక సందిగ్ధంగా ఉంది, గ్యారంటీగా లేదు, ఒక డౌట్ఫుల్ గా ఉంది అనే సిచ్యువేషన్ లో చెప్తాము. ఐ మైట్ బి ఏ పోలీస్ ఆఫీసర్, నా ఇంటికి ఎవడు పోలీస్ ఆఫీసర్ చేస్తాడు నన్ను? చెప్పలేము. ఐ మైట్ బి ఏ పోలీస్ ఆఫీసర్, రైట్. ఐ మైట్ బి వెరీ సిన్సియర్, నేను సిన్సియర్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఐ మైట్ బి దేర్ ఇన్ హైదరాబాద్, అక్కడ ఉండొచ్చు, నేను హైదరాబాద్ లో ఉండొచ్చు ఫ్యూచర్ లో. ఐ మైట్ బి దేర్. ఇట్ మైట్ బి రైనింగ్ అంటే వర్షం పడొచ్చు, పడకపోవచ్చు, రైట్. పడుతూ ఉండొచ్చు, పడకపోవచ్చు కూడా. ఐ మైట్ బి దేర్. ఐ మైట్ బి ఇంటరాగేటింగ్ ద క్రిమినల్స్, పోలీస్ ఆఫీసర్ అయినాక ఇంటరాగేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంటరాగేటింగ్ చేస్తూ ఉండొచ్చు. ఐ మైట్ బి కిడ్నాప్డ్ బై ద క్రిమినల్స్, ఎక్కువ ఇంటరాగేటింగ్ చేస్తే నన్ను క్రిమినల్స్ కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని దాని అర్థం అన్నట్టు. నెక్స్ట్ షుడ్ బి, షుడ్ అంటే చెయ్యాలి, బి అంటే ఉండాలి. సింపుల్ గా దీని అర్థం ఏంటి? ఉండాలి. సింపుల్ గా దీని అర్థము ఉండాలి. ఐ షుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్, అందరం అలాగే అనుకుంటాం, బట్ ఎవరం కూడా అలా ఉండం. ఐ షుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్, రైట్. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్, ఇది అసలే కాదు. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్, బట్ బేసికల్లీ వీఆర్ లేజీ. లేజీయా, యాక్టివా? వీఆర్ వెరీ యాక్టివ్ బేసికల్లీ. సో ఐ షుడ్ బి వెరీ యాక్టివ్, నేను యాక్టివ్గా ఉండాలి. లేజీగా ఉన్నాను కాబట్టే మామ రేపటి నుండి నేను చాలా యాక్టివ్గా ఉండాలి, జిమ్కి పోవాలి అని చెప్తున్నాం అన్నట్టు. ఐ షుడ్ గో టు జిమ్ అంటే నేను జిమ్కు వెళ్ళాలి. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్, లేజీగా ఉన్నాను కాబట్టి అలా చెప్పాను. ఐ షుడ్ బి దేర్ ఇన్ ద కాలేజ్ బంక్ కొట్టి బీచ్లో పొండి తిరగడం కంటే నేను కాలేజ్లో ఉండాలి అని చెప్పాలనుకోండి, ఎందుకంటే ఇంటర్నల్స్ లేకుంటే ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఐ షుడ్ బి దేర్ ఇన్ ద కాలేజ్ ఇన్ టైంకి ఉండాలి. ఐ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఐ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి, ఐ షుడ్ బి ఉండాలి. ఐ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఆల్, అందరూ నన్ను పొగుడుతూ ఉండాలి. ఐ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఆల్, అందరు నన్ను పొగుడుతూ ఉండాలి, రైట్. ఇదొక మీనింగ్ అయిపోయింది. మస్ట్ బి, షుడ్ బికి మస్ట్ బికి ఒకటే తేడా. షుడ్ బి అంటే ఉండాలి, మస్ట్ బి అంటే నొక్కి చెప్పడం, అంటే స్ట్రెస్ చేసి చెప్పడం. మస్ట్ బి అని అంటే గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పడం. మస్ట్ బి ఏం లేదు, తప్పకుండా, ఖచ్చితంగా అని చెప్పడం కోసం మనం మస్ట్ను ఉపయోగిస్తాం ఎప్పుడు, ఏ సందర్భంలో అయినా కానీ. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అందరు అర్థం. ఐ మస్ట్ బి ఏ డాక్టర్,
ఎందుకనంటే ఎంతో మంది ప్రాణాలని రక్షించడం కోసం నేను డాక్టర్గా ఉండాలి అని చెప్పాలనుకోండి. ఐ మస్ట్ బి ఏ డాక్టర్. ఐ మస్ట్ బి ఏ సోల్జర్. ఇండియాలో సోల్జర్ అనే దానికి ఒక హై ఫండా ఉంటుంది కాబట్టి, హై ఎనర్జీ ఆక్టేన్ ఉంటుంది కాబట్టి ఐ మస్ట్ బి ఏ సోల్జర్. ఐ మస్ట్ బి ఇంటెలిజెంట్. అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ కాదనే కదా అర్థం. ఇంటెలిజెంట్గా తప్పకుండా ఉండాలి. నన్ను అందరూ మోసం చేస్తున్నారు. ఐ మస్ట్ బి దేర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో తప్పకుండా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఐ మస్ట్ బి సర్వింగ్ ద నీడీ పీపుల్ ఆర్ ద పూర్ పీపుల్. ఐ మస్ట్ బి సర్వింగ్ ద నేషన్. ఈ దేశానికి సర్వ్ చేస్తూ అంటే సేవ చేస్తూ ఉండాలి. తప్పకుండా ఉండాలి. మస్ట్ బి అంటే తప్పకుండా. ఐ మస్ట్ బి సపోర్టెడ్ బై ద స్టాఫ్. నేను రోజు మీ క్లాసులు చెప్పాలి అని అంటే ఇవన్నీ రాసి చేసి స్లైడ్లు ప్రిపేర్ చేసి లైటింగ్లు చూసుకొని ఇవన్నీ చేయడానికి ఐ మస్ట్ బి సపోర్టెడ్ బై మై స్టాఫ్. నా స్టాఫ్ నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండాలి అని దాని అర్థం. వుడ్ బి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటది వుడ్ బి అంటే? భవిష్యత్తులో ఉండుట లేదా గతంలో ఉండేవాడిని, ఉన్నాము, ఉన్నాడు అని చెప్పడానికి రెండింటికి యూజ్ చేయొచ్చు. అంటే పాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం పాస్ట్లోనే ఇచ్చాము. వన్స్ ఐ వుడ్ బి అ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. నాకు మా ఫ్రెండ్కి గొడవ అయింది. మీరు వచ్చి అన్నాడు వాడు తెలుసా అంటే ఒకప్పుడు నేను కూడా వాడి ఫ్రెండ్నే అని చెప్తున్నాను. వన్స్ అంటే ఒకప్పుడు. ఐ వుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ హిమ్. ఐ వుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ హిమ్. అతడి ఫ్రెండ్ నేను. ఐ వుడ్ బి దేర్ ఇన్ మై నేటివ్ ప్లేస్. నేను మా నేటివ్ ప్లేస్లో మా స్వస్థలంలో ఉండేవాడిని. ఐ వుడ్ బి వెరీ క్లోజ్ టు హిమ్. నేను వాడికి చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఐ వుడ్ బి ప్లేయింగ్ విత్ హిమ్. వాడితో రోజు ఆడుతుండేవాడిని. రైట్. ఐ వుడ్ బి బీటెన్ బై హిమ్. వాడు నన్ను రోజు చితక బాధేవాడు, అందుకే వాడితో కట్ చేసుకున్నాను. వాడు నన్ను రోజు కొడుతుండేవాడు. ఐ వుడ్ బి బీటెన్. వాడు నన్ను వాడితో తన్నులు తింటుండేవాడిని అని చెప్పడానికి ఇది అన్నట్టు. ఐ వుడ్ బి బీటెన్ బై హిమ్. అండ్ హ్యావ్ బీన్ అంటే ఏదైనా ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా ఆ పని ఇంకా కొనసాగుతుంది. అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఆ పని ప్రజెంట్లో కూడా కొనసాగుతున్నప్పుడు. ఐ హ్యావ్ బీన్ ఏ ట్రైనర్ ఫర్ 12 years. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని వాస్తవానికి 12 years కాదు, 14 years. రైట్. 14 yearsగా నేను ట్రైనర్గా ఉన్నాను. ఎప్పుడు మొదలు పెట్టాను? పాస్ట్లో మొదలు పెట్టాను. ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఐ హ్యావ్ బీన్ ఎ ట్రైనర్ అంటే ఒక పని గతంలో మొదలై ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూడా కొనసాగుతుందని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ ఏ ట్రైనర్ ఫర్ 14 years. ఐ హ్యావ్ బీన్ యాక్టివ్ త్రూ అవుట్ మై కెరియర్. నా కెరియర్ మొత్తంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నాను. యాక్టివ్ పార్టిసిపెంట్ని నేను. ఐ హ్యావ్ బీన్ దేర్ ఆన్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ఆల్ ద ఒకేషన్స్. అన్ని అకేషన్స్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రజెన్స్ అనేది ఉంది అని చెప్పడానికి. ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఆల్ దీస్ ఇయర్స్. ఈ 14 years ఎప్పుడు 14 years కింద స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతుంది. ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ద స్టూడెంట్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ హ్యావ్ బీన్ లైక్డ్ బై ఆల్ మై స్టూడెంట్స్. ఇంత కష్టపడి ఇంతసేపు నిల్చొని చెప్పిన తర్వాత స్టూడెంట్స్ లైక్ చేయరా? చేస్తారు కదా ఖచ్చితంగా. నన్ను ప్రేమిస్తారు. నా స్టూడెంట్స్ నన్ను కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ లైక్డ్, లవ్డ్, అప్రిషియేటెడ్, ప్రైజ్డ్ అని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు అన్నట్టు. షీ అంటే ఆమె. ఇక్కడ కొత్త ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది, అది మనకు తెలిసిందే. షీ హ్యాస్ బీన్ ఎ స్టూడెంట్ సిన్స్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ నుండి అని చెప్పడానికి సిన్స్ యూజ్ చేశాం ఇక్కడ. రైట్. సో లాస్ట్ మంత్ నుంచి ఆమె మన స్టూడెంట్. షీ హ్యాస్ బీన్ పంక్చువల్ ఆల్ దీస్ డేస్. ఇన్ని రోజుల నుంచి ఆమె పంక్చువల్ గానే ఉంది. అంటే గతం నుండి ఇప్పటి వరకు కూడా పంక్చువల్ గానే వస్తుంది, ఇరెగ్యులర్ గా రావట్లేదు, పంక్చువల్ గానే వస్తుంది. పంక్చువల్ గా అంటే రెగ్యులర్ గా టైం కు వస్తుంది, టైం మెయింటైన్ చేస్తుంది అని దాని అర్థం. సో పంక్చువల్ అని చెప్పాం. షీ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద కాలేజ్ ఫర్ 3 years. కాలేజ్ లో 3 సంవత్సరాలు. చూడండి, బీటెక్ 4 సంవత్సరాలు అయితే థర్డ్ ఇయర్ లో ఉంది అమ్మాయి. షీ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద కాలేజ్ ఫర్ ద లాస్ట్ 3 years. 3 సంవత్సరాలుగా కాలేజ్ లో ఉంది, ఇంకో సంవత్సరం కూడా ఉంటుంది దాని అర్థం. షీ హాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ నుండి అంటే లాస్ట్ వీక్ అంటే పాస్ట్, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. షీ హాస్ బీన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ వీక్.
సో నుండి అని చెప్పడానికి ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మనం సిన్స్ని యూజ్ చేస్తాము. ఈరోజు మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఇదే క్వశ్చన్ ఉంది. రైట్, సిన్స్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు. ఎప్పటి నుంచి? లాస్ట్ వీక్ నుండి ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. షీ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ అవార్డ్స్ అండ్ అప్రిషియేషన్స్. ఆమెకు ఎన్నో అవార్డ్స్ అప్రిషియేషన్స్ ఇవ్వబడ్డాయి. ఆమెకు ఇచ్చారు. ఈ రెండు అర్థాలు వస్తాయి. ఆమెకు ఇచ్చారు, ఆమెకు ఇవ్వబడ్డాయి. రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ. రైట్, హ్యాడ్ బీన్ అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి గతంలో కొంతకాలం జరిగి గతంలోనే ఎండ్ అవుతుంది. ప్రజెంట్ వరకు రాదా పని. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ బీన్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఓయూ టిల్ అంటే 2010 ఇప్పుడు ఉందా? 2010 ఎప్పుడో అయిపోయింది. 2010 వరకు నేను స్టూడెంట్. ఓయూ అంటే ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ. మీరు ఏయూ స్టూడెంట్ అయితే ఏయూ రాయండి, నాగార్జున అయితే నాగార్జున అని రాయండి. ఐ హ్యాడ్ బీన్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ఫెలో స్టూడెంట్స్. నేను అప్పుడు నా ఫెలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఐ హ్యాడ్ బీన్ దేర్ ఇన్ వరంగల్ బిఫోర్ ఐ కేమ్ టు. బిఫోర్ అంటే హైదరాబాద్కి రాకముందుకు. ఐ కేమ్ హియర్. ముందెక్కడున్నాను? వరంగల్లో ఉన్నాను. బిఫోర్ ఐ కేమ్ హియర్ అంటే ఏంటి? ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ అని చెప్తున్నాను. బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఐ హ్యాడ్ బీన్ దేర్ ఇన్ వరంగల్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. ఏంటి సార్ ఇంత చెప్తున్నారు క్లాస్, అసలు ఏంటి దీని ఉపయోగం అని అంటే, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఎదిరించేవాడు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు, మీకు ఈ పాయింట్ తెలియదనేవాడు, మిమ్మల్ని ఏలు పెట్టి చూపించేవాడు ఉండొద్దు అనే విషయంతో ఇన్ని రకాలుగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ దేర్ బిఫోర్ ఐ కేమ్ హియర్. నేను ఉస్మానియాలో చదువుతుండేవాడిని ఇక్కడ రాకముందు. అంటే ఇంగ్లీష్ క్లాసులు చెప్పక ముందు వరకు నేను ఉస్మానియాలో చదువుతుండే వాడిని.